ఝాన్సీ, గౌతమ్ సార్ కేక్ తీసుకోండి. అయ్యో ప్రియాంక, బర్త్డే నాది కాదు, స్వీట్ ఇది. మర్చిపోయావేమో. వెళ్ళి స్వీటీకి తినిపించు. స్వీటీకి ఆల్రెడీ పెట్టాను, పర్లేదు మీరు తినండి. ఈ చిన్న కేక్ పీస్ తిన్నాక ఏం లావైపోరు, మీ ఒంట్లో ఫ్యాట్ ఏం పెరిగిపోదు. కంగారు పడకండి సార్, తీసుకోండి. లేదు ప్రియాంక, నేను తినలేను, ఆల్రెడీ తినేసాను, నాకొద్దు. తినండి సార్. వద్దంటున్నాను కదా. గౌతమ్ వద్దంటున్నాడు కదా, నీకు ఎక్కువైతే నాకివ్వు, నేను తింటాను. అదిగో మీ నాన్నగారు అడుగుతున్నారు కదా, అంకుల్ కంటే ఇవ్వు. నానా, మీకు అసలు టైమింగే ఉండదా? ఎప్పుడు ఏం అడగాలో కూడా తెలియదు. ఇదిగోండి తీసుకోండి, మొత్తం మీరే తినండి. ఝాన్సీ, రాణి, మీరిద్దరూ ఈ కూల్ డ్రింక్స్ అందరికీ సర్వ్ చేయండి. పర్లేదు ప్రియాంక, ఝాన్సీ కంటే తప్పదు. ఇవన్నీ ఎప్పటికైనా తనే చేయాలి కదా, నీకెందుకు ఇవన్నీ? అంటే ఝాన్సీకి ఈ ఇల్లు మొత్తం బాగా తెలుసు, ఎక్కడ ఏముంటాయో అన్నీ తెలుసు తనకి. నువ్వు హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయి. ఝాన్సీ, పద. ఝాన్సీ, నిన్ను అమ్మ పిలుస్తుంది, ఏదో అర్జెంట్ అంట, అక్కడుంది, వెళ్ళు. అవునా, ఇవిచ్చేయమన్నారు? అబ్బా, ఇప్పటికే అమ్మ చాలా సార్లు పిలిచింది, ముందు నువ్వు వెళ్ళు. ఆ ప్లేట్ నాకు ఇచ్చేయి, నేను రాణి ఇస్తాం. రాణి ఒక్క నిమిషం, ఇప్పుడే వాటర్ తాగొచ్చేస్తాను. ఏంటి బావా, ఈ రోజంతా మీకు దాహంగానే ఉంటుందా? వాటర్ ఎంత తాగినా మీ దాహం తీరడం లేదు. అదేం లేదు రాణి, ఇప్పుడే వచ్చేస్తాను, జస్ట్ అలా ఒక సిప్ వేసి వచ్చేస్తాను. ఇదేంటి, మేడం పిలిచారు అని గౌతమ్ గారు చెప్పారు, కానీ ఇక్కడెవరూ లేరు. గౌతమ్ గారు, మేడం పిలిచారని చెప్పారు, మేడం లేరు కదా? అంటే ఒకవేళ అమ్మకేదైనా పనుండి వెళ్ళిందేమో, లేదా అమ్మని ఎవరైనా పిలిచారేమో. అవునా, సరే అయితే. ఆకాశమే నువ్వని, నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని. చందమామే నువ్వని, వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని.
చిరుజల్లే కురిసిన చిరుచమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంత అందంగా లోకం చూస్తున్నా కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెత్తున్నా కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెత్తున్నా చంద్రమల్లె ఎదురు చూస్తే నదిలాగా మారనా చైత్రమల్లె నువ్వు పూస్తే చిగురాకే అవ్వనా నన్నే వరించే యువరాజును అంట నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంట చెలి కులుకు పడుచు సొగసునే మలి నువ్వైతే నీ చమకు చమకు హోయలు చిలుకు చినుకునే నవ్వుతా మనసుకి నీ మీదే మనసైనదిలే చెరి సగమై మరో జగమే మనమవుదాంలే అయ్యే బాబోయ్, ఝాన్సీ లేదు నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నేను ఇక్కడ లేను. బాబాయ్ బాబాయ్ ఆ, బాబాయ్ ఆ, ష్! ఊరుకో బాబాయ్, గట్టిగా అరిచావంటే అందరూ వచ్చేస్తారు. నాన్న గౌతమ్, ఏం చేస్తున్నావురా ఇక్కడ? అది బాబాయ్, ఏదో అడిగింది తనకి అందడం లేదు. అది చాలా హైట్లో ఉంది, అందుకే నన్ను పిలిస్తే వచ్చి హెల్ప్ చేస్తున్నాను. ఓ బాగానే, కథలు బాగానే చెప్తున్నావు. అయినా అక్కడ అందనంత హైట్లో ఏమున్నాయిరా? ఆ, ఏదేమైనా ఈ పార్టీ నీకు బాగా కలిసి వచ్చిందిరా. ఆ? ఓ బాబాయ్, అక్క బాల్ తో ఆడుకుందామా? సరే ఆడుకుందాం. ఝాన్సీని ఏదో ఒకటి చేయాలి. సారీ, పొరపాటున తగిలింది. ఏం పర్వాలేదులే స్వీటీ. నేను మీతో జాయిన్ అవ్వనా? నాతో కలిసి ఆడతారా? హై, మీరు మాతో ఆడతారా? ఓకే. ఇలా రా నువ్వు. స్వీటీ, ఏమైంది? ఫోటో ఇలా కింద పడింది. ఏమైంది? ఏం జరిగింది? రేయ్,
ఏంట్రా సౌండ్? చెప్పరేంట్రా? అది ఏం జరిగిందంటే పిన్ని, ఏమైంది? ఏంట్రా సౌండ్? ఎవర్రా ఈ పని చేసింది? ఆ బాల్ విసిరింది ఎవరో? మిమ్మల్ని అడిగేది, చెప్పండి. మీ ఇద్దరిలో ఎవరు ఈ పని చేసింది? చెబుతారా లేకపోతే ఇద్దరిని కలిపి కొట్టమంటారా? తాతయ్య అది నేను వంశీ ఆడుకుంటుంటే సార్ ఆ పని చేసింది నేనే. పిల్లలతో కలిసి బాల్ ఆట ఆడుకుంటుంటే పొరపాటున వెళ్ళి ఫోటోకి తగిలింది. కావాలని ఏమీ చేయలేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాల్ విసరడం ఏంటి? ఆపు! మీ అక్క విసరకపోతే ఇంకెవరు విసురుతారు? మీ అక్కలాగా బుద్ధి లేకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? వయసు పెరిగితేనే సరిపోతుందా? కొంచెమైనా బుద్ధులు ఎక్కర్లేదా? ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ ఆడుకోకూడదనే సెన్స్ ఉందా? చదువుకొని నేను గొప్ప లాయర్ని అనుకుంటే సరిపోతుందా? ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించాలి. కొంచెమైనా సంస్కారంగా ప్రవర్తించాలి. నువ్వు ఇలాగే ఉంటే రేపు పొద్దున పిల్లలు కూడా నీలాగే తయారవుతారు. భయం, భక్తి, క్రమశిక్షణ ఏదీ లేదు. ఆ పిల్లలతో కలిసి చిన్న పిల్లలాగా నువ్వు ఆడుకుంటావా? సిగ్గు శరం లేదా? నాన్న వదిలేయండి, ఇంకో కొత్త ఫ్రేమ్ తెప్పిద్దాం. ఏంటి వదిలేసేది? ఏంటి వదిలేసేది? నేను ఆ ఫోటోని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో మీ అందరికీ తెలుసు కదా. ఒక వస్తువులాగా కాదు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ ఫోటో నాకు ఒక జ్ఞాపకం, ఒక తీపి గుర్తు. దాన్ని పగలగొట్టింది. అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మనిషిగా పుడితే సరిపోదు, మనిషిగా ప్రవర్తించడం తెలియాలి. అయినా నీకేం తెలుస్తుందోలే, సరైన పెంపకం ఉంటే కదా తెలియటానికి. ఓ పద్ధతి పాడు లేకుండా పెరుగుంటావు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రాణిస్తే ఇలాగే ఉంటుంది. అన్నీ నాశనం చేస్తారు. రైదనా ఎక్కడ దొరికిన సత్తరా ఇది?
ఇలాంటి వాళ్ళందరూ మన కొంప మీద పడి మనల్ని వేధిస్తుంటారు, మనల్ని చంపుకుతుంటుంటారు. నాన్న, నేను చూసుకుంటాను, మీరు ఆవేశపడకండి. నేను ఇదంతా క్లీన్ చేయించి అమ్మ ఫోటో మళ్ళీ ఫ్రేమ్ కట్టిస్తాను నాన్న. మీరేం టెన్షన్ పడకండి. ఈ పార్టీ మూడు పాడు చేసుకోకండి. నేను అదే చెప్పేది. ఈవిడ గారు వచ్చేది అదుకేగా. ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరి సంతోషాన్ని నాశనం చేయడానికి వస్తుంది. మావయ్య గారు, తను కావాలని చేయలేదని అంటుంది కదా. అవును తాతయ్య, పొరపాటు జరిగిందని అంటుంది కదా, వదిలేయండి. మీరు ఎక్కువగా ఆవేశపడకండి. ఏంట్రా నువ్వు తనకి సపోర్టా? తనని వెనకేసుకొస్తున్నావా? అదిగా తాతయ్య, నాన్న అంతా చూసుకుంటానంటున్నారు కదా, మీరు ఆవేశపడి పార్టీ మూడ్ని స్పాయిల్ చేయడం ఎందుకు? అందరూ చూడండి ఎలా చూస్తున్నారు. మీరు అలా కోపంగా ఉంటే అందరూ ఇబ్బందిగా ఫీల్ అయి వెళ్ళిపోతారు. సోమేశ్వరరావు గారు, వదిలేయండి. సారీ కృష్ణప్రసాద్, నాకు కొన్ని విషయాల్లో చాలా కోపం వస్తుంటుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, పెద్ద పెద్దగా అరుస్తుంటాను. బొత్తిగా నాకు డిసిప్లిన్ లేకపోతే నచ్చదయ్యా. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. పర్వాలేదు సార్, లైఫ్లో అలానే ఉండాలి. వీడొకడు. నానా, ఎందుకంత కోపం? పగిలింది ఫోటోనే కదా. అన్నయ్య మళ్ళీ ఫ్రేమ్ కట్టిస్తానంటున్నాడు. మరీ మీరు అంత హాట్గా ఉండొద్దు. రే చంద్ర, నువ్వు ఆగు. నాన్న, మీరు పదండి. కృష్ణప్రసాద్ గారు, ప్లీజ్. సోమేశ్వరరావు గారు, పదండి వెళ్దాం. పదండి సార్. ఝాన్సీ, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. కమలా, ఝాన్సీ, ఏం పర్లేదు. తాతయ్య ఫోటో కింద పడిందని ఏదో ఆవేశంలో మాట్లాడారు. దాని గురించి నువ్వెక్కువ ఆలోచించకు. ఏం కాదులే. తాతయ్యకి నాయనమ్మ అంటే చాలా ఇష్టం. ఫోటో అలా కింద పడ్డం ఒక్కసారిగా చూసి తట్టుకోలేక ఏదో అలా మాట్లాడారు. అంతేగాని నిన్నేదో ఉద్దేశపూర్వకంగా తిట్టాలనో లేదా బాధ పెట్టాలనో కాదు. అమ్మా, ఝాన్సీని అలా రూమ్లోకి తీసుకెళ్ళమ్మా. రామ్మా, వాళ్ళని చూడు. రా. ఎందుకమ్మా భయపడతారు? తాతయ్య గురించి తెలిసిందే కదా. వెళ్ళి హాయిగా ఆడుకోండి. ఏం పర్లేదు. ఓకే, అర్థమైందా? వెళ్ళండి. ఝాన్సీ, తాతయ్య వద్ద నువ్వింకా ఇంకా అవమానం పడేలా చేస్తాను. నిన్ను తాతయ్య ముందు ముందు ఇంకా ద్వేషించేలా చేస్తాను. రెడీగా ఉండు ఝాన్సీ. ఏంటమ్మా ఝాన్సీ ఇది? బాధపడకు. మావయ్య గారు ఆవేశంలో ఏదేదో అన్నారు, అవేవీ పట్టించుకోకు. రాణి, నీ మీద కూడా కోప్పడ్డారు. నువ్వు కూడా ఏమీ పట్టించుకోకమ్మా. మావయ్య గారికి కొంచెం కోపం ఎక్కువ, అంతేకాని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు. సారీ. అయ్యో, పర్లేదు మేడం. మీరు సారీ చెప్పడం ఏంటి? ఝాన్సీ, బాధపడకు.
తాతయ్య గురించి నీకు తెలిసిందే కదా. ఆయన అలా అన్నారని తప్పుగా అనుకోకు. తాతయ్యకి నానమ్మ అంటే ప్రాణం, అందుకే అలా రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ఝాన్సీ, బాధపడకు. అక్క, అదేంటి లాక్ ఓపెన్ చేస్తుంది? ఎవరు ఓపెన్ చేశారు? మేడం, నేనే ఓపెన్ చేశాను. ఇందాక మీరు ముత్యాలహారం తీసుకురమ్మని చెప్పినప్పుడు అది తీసుకుని హడావిడిలో తాళం వేయడం మర్చిపోయినట్టున్నాను. సరే పద్మ, లే ముందెళ్ళా తాళం వేయిపో. అలాగే అక్క. అక్క, ఇక్కడ కాసుల పేరు లేదు. అది తప్ప అన్నీ ఉన్నాయి. ఈ ఇంట్లో కాసుల పేరు పోయిందంట తాతయ్య. అసలు మన ఇంటి లాకర్కి తనకెందుకు ఇచ్చావు? తను నీకంత కావాల్సిన మనిషా? కమలా, పద్మ, మీరు వీళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేయండి. తాతయ్య, అత్తయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నేను చెక్ చేస్తాను.